After a long time, welcome back to our channel Civil Engineers Adda 22. ఇప్పుడు ఏదైతే నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే జరిగిందో ఆ ఫార్మేషన్ డే సందర్భంగా మన సివిల్ ఇంజనీర్స్ కి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి ఇదిగోండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భారీ జీతం ఏడబ్ల్యూ అనేది మనకి పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్, సివిల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు మనకి రిలీజ్ చేయడం జరిగింది. దాని నోటిఫికేషన్ మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. దాని పే వచ్చేసి 54,220 నుండి 1,33,630 వరకు బేసిక్ పే స్కేల్ గా ఉంటుంది. అలాగే ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉందో అది బీటెక్ చేసి ఉండాలి. అలాగే 18 to 44, అలాగే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ మన కేటగిరీ బట్టి ఉంటుంది. సో ఏదైతే రిటర్న్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్లకి సంబంధించి దీని మీద ఉన్న రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది. అలాగే 450 మార్క్స్ మొత్తం ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు గురించి బేస్డ్ ఆన్ మనకి ఉన్న కేటగిరీ బట్టి ప్లస్ అక్కడ ఉన్న ఫీజుని బట్టి ఉంటుంది. సో మనం ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. సో ఇది మనకి నోటిఫికేషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. డేట్ 2/6/2026. జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి 6th నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చి 13/7/2026. అలాగే హాల్ టికెట్స్ అనేది మనకి 7 days ప్రియర్ గా తీసుకోవడం రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే టెంటేటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి అక్టోబర్. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఇది జూన్ మంత్ కాబట్టి మనకి అక్టోబర్ అంటే 2 months అరౌండ్ మాత్రం మనకి టైం ఉంది. సో ఈ మనం ఈ ఎగ్జామ్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుద్ది. ఫస్ట్ అసలు నోటిఫికేషన్ లో ఏమేమి ఉందో చూద్దాము. దాని తర్వాత మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది మీకు. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఎగ్జామ్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్, టెంటేటివ్లీ షెడ్యూల్డ్ హెల్డ్ డ్యూరింగ్ October 2026. ఎగ్జాక్ట్ షెడ్యూల్ అనేది మాత్రం మనకి నోటిఫికేషన్ కాకుండా సపరేట్ గా మనకి మెన్షన్ చేయడం జరుగుద్ది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ R&B, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, అదే R&B. ఈసారి నుండి ఏంటంటే క్యాడర్ లెవెల్ అనేది మల్టీ జోనల్ పోస్ట్. అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి 222 ఉన్నాయి. అలాగే 18 to 44 ఏజ్. అలాగే స్కేల్ ఆఫ్ పే ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఈ పే స్కేల్ అనేది మనకి ఉంటుంది. సో దీంట్లో ఎలిజిబిలిటీ ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి యాంటీసెడెంట్స్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. మీన్స్ ఇది పోలీస్ వెరిఫికేషన్ లాంటిది. అలాగే మనకి ఏదైతే అకాడమిక్ క్వాలిఫికేషన్, అదర్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయి ఉండాలి. మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చెప్తాము. అలాగే అప్లికేషన్ షుడ్ ప్రాసెస్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ డేట్. అంటే ఇప్పుడు ఈ ఇయర్ కి కంప్లీట్ అయిపోయిన పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి దీని మీనింగ్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఆర్ ఏదైనా కొందరు ఏఎంఐ కూడా చేస్తుంటారు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, అలా కూడా చేయొచ్చు. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారు. ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అనేది కమిషన్స్ ప్రిస్క్రైబ్డ్ గా ఉంటుంది. అలాగే ఏదైతే రిజర్వేషన్స్ SC, ST, BC, EWS అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేవి కూడా కంపల్సరీగా ఏజ్ రిలాక్సేషన్ కన్సిడర్ అవుతాయి. సో నెక్స్ట్ EWS కూడా అప్లికేబుల్ అవుతుంది దీనికి. అలాగే SC, ST కి రీసెంట్ గా గ్రూప్ 1 అలా గ్రూప్ 2 అలా డివైడ్ చేశారు. దాన్ని బట్టి వాళ్ళు ఏ క్లాసులో ఉంటారో ఆల్రెడీ మమ్మల్ని OTR ఆల్రెడీ అప్డేట్ చేసుకోమని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనం అప్లికేషన్ అప్లికేబుల్ చూసుకోవడానికి అవుతుంది. లోకల్ క్యాండిడేట్స్ కి 95% ఉంటుంది. అంటే సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ విల్ హ్యావ్ 95%. అలాగే ఎవరైతే అదర్ నాన్ లోకల్ అంటే ఏపీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం 5%, ఆ ఓపెన్ లో ఉన్న పోస్టుల్లో 5% మాత్రమే మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అనేది ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పేదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్, అలాగే ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల ఇవన్నీ కూడా మల్టీ జోనల్ 1 లోకి వస్తాయి. అలాగే మల్టీ జోనల్ 2 లోకి వచ్చేసరికి సూర్యాపేట, నల్గొండ, భువనగిరి,
జన్గమ్, మేడ్చల్ ఇవన్నీ కూడా మల్టీ జోనల్ 2 లోకి వస్తాయి. సో ఏజ్ రిలాక్సేషన్ ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కి 5 years, అలాగే విహెచ్ కేటగిరీ ఉంటుంది 10 years. అంటే ఇది మినిమం ఏజ్ 44 years, మాక్సిమం 18 years, మాక్సిమం ఏజ్ 44 years ఉంది కదా. సో మాక్సిమం ఏజ్ ఎవరికైనా 44 ఉంటే కనుక ఈ కేటగిరీలో వస్తే 44+5 49 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని మీనింగ్. సో ఎవరైనా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైనా కార్పొరేషన్స్ లో కానీ వాటిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ లేదు. మిగిలిన అదర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో 5 years వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే అందరికీ మనకు తెలుసు కాబట్టి దాని గురించి ఏం డిస్కస్ చేసుకోవద్దు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కూడా ఆల్రెడీ 1000 రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆన్లైన్ లోనే ఉంటుంది. సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనం సెంటర్స్ చూస్తే కనుక హైదరాబాద్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ అండ్ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్లో ఉన్న జ్యూరిస్డిక్షన్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ వీటిలో ఎక్కువగా సెంటర్స్ అవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అందరూ తెలంగాణ లోకల్ కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా యాక్సెసిబుల్ గానే ఉంటాయి. ఒకవేళ కమిషన్ ఏదైనా ఇవి కాకుండా వేరే ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరుగుద్ది. దాంట్లో క్వాలిఫై అవ్వాలి, ప్లస్ క్వాలిఫైయింగ్ మాత్రం మ్యాటర్ కాదు, క్వాలిఫైయింగ్ కమ్ మెరిట్ ఉన్న వాళ్ళని చూసి దాన్ని బట్టి ఇచ్చిన పోస్ట్ లో ఉన్న రిజర్వేషన్ కేటగిరీ బట్టి మనకి ఈ అలాట్మెంట్ అనేది జరుగుద్ది, రిక్రూట్మెంట్ అనేది. పూర్తిగా ఇది ఏదైనా సరే కమిషన్ ఏదైతే డిసైడ్ చేసుకుంటుందో అదే ఫైనల్ అనేది మాత్రం కంపల్సరీ చెప్తారు మనకి. సో నెక్స్ట్ మనం ఇవన్నీ నార్మల్. ఇది ఏదైతే వేకెన్సీస్ పొజిషన్స్ ఉన్నాయో వేకెన్సీస్ ఏం చేశారంటే మాక్సిమం Zone 1 కి Zone 2 కి ఈక్వల్ గా వచ్చేలాగానే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే 34+1 35, ఇది అరౌండ్ 35 34. సో మాక్సిమం మనం చూసుకుంటే కనుక ఈ కేటగిరీ వైజ్ ఉన్న అన్ని కూడా టోటల్ గా 222. ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ లో 222 అనేది కొంచెం బిగ్ నెంబరే కాబట్టి ట్రై చేస్తే మనకు మాత్రం కంపల్సరీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని మాత్రం ట్రై చేయండి తెలంగాణ వాళ్ళు. అఫ్ కోర్స్ ఆంధ్ర వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, బట్ 5% మాత్రమే దీంట్లో మనకి ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్. సో కమింగ్ టు ద సిలబస్, పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ కింద ఉంటాయి. మనకి పేపర్ 1 వచ్చేసరికి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. బట్ మనకి డిగ్రీ లెవెల్లో స్టాండర్డ్ లో సివిల్ ఇంజనీరింగ్ పేపర్ ఉంటుంది, దానికి మాత్రం ఇంటూ 2 మార్క్స్ ఒక క్వశ్చన్ కి. సో 300, టోటల్ 450 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, కానీ మనకు ఉన్న కోర్ సబ్జెక్ట్ మాత్రం ఎలాగైనా సరే అది ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం చదివింది ఇంగ్లీష్ లోనే కాబట్టి పేపర్ ఆ విధంగా ఇంగ్లీష్ లోనే ఇవ్వడం జరుగుతుంది. సో సిలబస్ లోకి వచ్చిన ఫస్ట్ మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి. అందులో కరెంట్ అఫైర్స్ మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుండి ఇది ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ కాబట్టి ఏప్రిల్ ఆర్ మే నుండి మన ఎగ్జామ్ వరకు టిల్ ఎగ్జామ్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే కనుక మన నేషనల్ ఇంటర్నేషనల్ కవర్ అవుతాయి. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఈ మధ్య ఇప్పుడు హార్మూజ్ స్ట్రైట్ గురించి, అలాగే ఇరాన్ కి అమెరికా యుద్ధం, అలాగే మన మోడీ గారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, అలాగే కొన్ని ఎంఓయూలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. జనరల్ సైన్స్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ. అలాగే ఎందుకంటే టీఎస్పీఎస్ లో కంపల్సరీగా తెలంగాణ మీద ఫోకస్ ఎక్కువగా పెడతారు, ఆ లోకల్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా. పాపులేషన్ సెన్సస్ మనకి 2011 లో జరిగింది, దాని తర్వాత ఇంకా జరగలేదు. ప్రజెంట్ ఇప్పుడు 2026 లో పాపులేషన్ సెన్సస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి 2011 డెమోగ్రఫీ మాత్రం కంపల్సరీ చూసుకోండి. సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ అండ్ గవర్నెన్స్, సొసైటీ అండ్ కల్చర్, సోషల్ ఇంక్లూజన్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ. ఇవి రీసెంట్ గా అసలు గవర్నమెంట్ నుండి ఏమేమి వచ్చినాయి అవన్నీ కూడా చూసుకోవాలి. బేసిక్ ఇంగ్లీష్ ఇది మాక్సిమం మనం అందరం కూడా చేయొచ్చు, అలాగే లాజికల్ రీజనింగ్ కూడా చేసుకోవచ్చు. స్కోరింగ్ వరకు కూడా మనం ఏంటంటే స్టాటిక్ సబ్జెక్ట్స్, అలాగే ఈ ఇంగ్లీష్, అలాగే ఈ లాజికల్ రీజనింగ్, ఇవి ఏవైతే ఉన్నాయో వాటి స్కోరింగ్ సబ్జెక్ట్స్ కానీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంజనీరింగ్ లెవెల్ కాబట్టి కంపల్సరీగా అవి మనం ఆల్మోస్ట్ అందరం కూడా కవర్ చేయగలం. కాబట్టి జనరల్ పేపర్కి వచ్చేసరికి మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే స్టాటిక్ సబ్జెక్ట్ లైక్ జాగ్రఫీ, అలాగే పాలిటీ, అలాగే మోడర్న్ హిస్టరీ, ఈ మూడు కూడా
ఫోకస్ చేసి కంప్లీట్ చేయగలిగితే కనుక మీకు మాక్సిమం స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ మనకున్న పోస్టులు 222 కాబట్టి మనం ఆల్మోస్ట్ ఈ ఉన్న అన్ని టాపిక్స్ కూడా కంపల్సరీ మనం టచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇచ్చిన పోస్ట్ తక్కువ కాబట్టి. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ కోర్ సబ్జెక్ట్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే మనం మాక్సిమం ఏం చేయాలంటే పీవక్యూస్ బాగా ఫాలో అవ్వాలి, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా జరిగిన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్, అలాగే మనకి గేట్ లో కూడా జరిగిన క్వశ్చన్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్ రీసెంట్ 3 years పేపర్స్ చూసుకుని ఆ మోడల్స్ వాటిలో 1 mark క్వశ్చన్స్, అలాగే థియరిటికల్ మెయిన్ గా ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే క్వశ్చన్ ఎక్స్పోజర్ అనేది మనకు కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సబ్జెక్ట్ వైజ్ మీరు ఈ గేట్ లో ఈఎస్సీలో ఉన్న మనకి ఉన్న పేపర్స్ అన్ని కూడా ఒకసారి అందరూ కూడా కంపల్సరీగా ఒకసారి టచ్ చేయండి. సో బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి మెయిన్ గా మనకి బ్రిక్స్ ఉంటుంది, స్టోన్స్, సిమెంట్, అగ్రిగేట్, మోటార్ గురించి, కాంక్రీట్ గురించి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సబ్జెక్ట్ కూడా మంచి వెయిటేజ్ వస్తుంది. నెక్స్ట్ ఎస్ఎం అండ్ టిఎస్ అనేది మాత్రం మనకి సివిల్ కి ఇది కోర్ సబ్జెక్ట్ లాంటిది, దీన్ని మీరు బాగా ఫోకస్ చేయండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. దీనికి సంబంధించి నేను కూడా ఒకసారి ఏమేమి చదవాలనేది సపరేట్ గా ఉంది, ఈ సబ్జెక్ట్ వైజ్ కూడా చేయడం జరుగుద్ది. సో ఎస్ఎం అండ్ టిఎస్ అనేది మాత్రం మీరు కంపల్సరిగా ఇది మనకి మోర్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్ ని మాత్రం కంపల్సరిగా అన్ని రకాలు స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్, ఇవన్నీ కూడా బెండింగ్ స్ట్రెస్, ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ మోస్ట్ ఇది మనకి కంపల్సరీ క్వశ్చన్స్ ఇచ్చే పాయింట్. థిన్ అండ్ థిక్ సిలిండర్స్ కూడా కంపల్సరీ ఇచ్చేది, స్ట్రెసెస్ అనాలిసిస్, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. సో మెయిన్ గా అన్ని కూడా ఎందులో ఏది స్కిప్ చేయని టాపిక్స్ ఉంటాయి, బట్ అన్ని కూడా ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి ఇది మనం ఈజీగా చేయగలం. నెక్స్ట్ సిమెంట్, కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ కొంచెం మైనర్ ఉన్నా సరే ఆర్సీసీ మాత్రం మనకు మెయిన్ గా అడుగుతారు. ఆర్సీసీలో మెయిన్ గా అడిగేది ఏంటంటే మనల్ని స్పెసిఫికేషన్స్, మనకు ప్రతిదాని స్పెసిఫికేషన్స్, స్టాండర్డ్స్, అలాగే వాటర్ సిమెంట్ రేషియో ఏ గ్రేడ్ కి ఏముంటుంది అలాంటివన్నీ కూడా కంపల్సరీ మనం నేర్చుకోవాలి. ప్లస్ మినిమం స్పేసింగ్, మాక్సిమం స్పేసింగ్, మినిమం ఏరియా, మాక్సిమం ఏరియా, షియర్, అలాగే షియర్ కి సంబంధించిన వాల్యూస్, ఇవన్నీ కూడా కంపల్సరీ. ఆర్సీసీని మాత్రం మీరు ఎంతవరకు నెగ్లెక్ట్ చేయొద్దు, ఆర్సీసీలో కూడా మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ లాంటిది. అలాగే టెస్ట్ ఆన్ కాంక్రీట్ కూడా మనకి మెటీరియల్స్ లో, బిల్డింగ్ మెటీరియల్స్ లో కవర్ అవుద్ది, ప్లస్ ఇక్కడ కూడా కవర్ అవుద్ది. కాబట్టి టెస్ట్ ఆన్ కాంక్రీట్ కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఏదైతే మనకి సిమెంట్ మీద టెస్ట్లు ఉన్నాయో, ఇనిషియల్ సెట్టింగ్ టైమ్, ఫైనల్ సెట్టింగ్ టైమ్, అలాగే క్రషింగ్ స్ట్రెంత్ ఆఫ్ సిమెంట్, కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ సిమెంట్, ఇవన్నీ కూడా కంపల్సరీ చూడండి. పిఎస్సి ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ నుండి 1 or 2 కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తారు. ఇది ఆర్సీసీ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ గురించి. ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ వచ్చేసరికి మనకి ఇది కూడా మేజర్ సబ్జెక్ట్. మనకి ఎస్ఎం అండ్ ఎఫ్ఎం మీద మనకి బాగా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే థియరిటికల్ గా ఎక్కువగా అడుగుతారు, ఎగ్జామ్షన్స్ అలాంటివి మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ఈ 2 సబ్జెక్ట్స్ మనకి మేజర్ వెయిటేజ్ 150 మార్క్స్ ఉంటాయి, అరౌండ్ 60 to 70 క్వశ్చన్స్ మనకి దీని నుండే ఇవ్వడం జరుగుద్ది. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ కూడా అందరూ కూడా ఏదైతే సిలబస్ ఓరియంటెడ్ గా మాత్రం వెళ్ళండి, లేని సబ్జెక్టు లేదా లేని టాపిక్స్ మాత్రం ఎక్కువగా కవర్ చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. హైడ్రాలజీలో హైడ్రోగ్రాఫ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. హైడ్రోగ్రాఫ్స్ లో ప్రాపర్టీస్ ఉంటాయి, యూనిట్ హైడ్రోగ్రాఫ్ సంబంధించి ఆ ప్రాపర్టీస్ కంపల్సరీ చూడండి. అలాగే రిసెషన్ లింబు, రైజింగ్ లింబు, ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది, దీని క్యారెక్టరిస్టిక్స్ దేని మీద బేస్ అయి ఉంటుంది, పీక్ రన్ ఆఫ్ ఫ్లో ఎలా ఉంటుంది, అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ హైడ్రోగ్రాఫ్, ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఇవి. సో ఏదైతే రెయిన్ఫాల్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్, డిజైన్, ఇన్ఫిల్ట్రేషన్ ఇండెక్స్ లో మనకి డబ్ల్యూ ఇండెక్స్, 5 ఇండెక్స్, ఈ డబ్ల్యూ ఇండెక్స్, 5 ఇండెక్స్ అనేది మాత్రం ఒకసారి చూసుకోండి. దాని మీద కంపల్సరీ న్యూమరికల్స్ ఇచ్చే ఛాన్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్, అలాగే డ్యామ్స్ లో క్రీప్ లెంత్, ఇవన్నీ కూడా ఒకసారి అన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ గా మనం ఏం చేయాలంటే ఏదైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ అన్ని కూడా ఒకసారి చూడాలి. ఆ పేపర్స్ అన్ని చూసిన తర్వాత మనం ఏ విధంగా అడుగుతున్నారు ఏంటనేది ఒక ఐడియాకి రావాలి. సో నేను కూడా ఏ విధంగా చదవాలి, ఏ సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ ఏమేమి ఫోకస్ చేయాలని మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుద్ది.
ఇది ఓన్లీ మనం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ గురించి మాత్రం ఇది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేది వాటర్ సప్లై ఉంటుంది, అలాగే వేస్ట్ వాటర్ ఉంటుంది. దీంట్లో స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రైమరీ ట్రీట్మెంట్, అలాగే సెకండరీ ట్రీట్మెంట్ లో ఏమేమి వస్తాయి, టెరిషరీ ట్రీట్మెంట్ లో ఏమేమి ఉంటాయి, ఏ స్టేజ్ లో ఏ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ మనకి ఫిల్టర్ అవుతాయి అనేది కంపల్సరీగా చూడాలి. అలాగే బీఓడికి సంబంధించి అల్టిమేట్ బీఓడికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుద్ది. అలాగే సర్ఫేస్ ఏరియా అండ్ రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ అవన్నీ కూడా చూసుకోవాలి. సో వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మనకి సీవేజ్ అంటే ఏంటి, స్లడ్జ్ అంటే ఏంటి, గార్బేజ్ అంటే ఏంటి, రిఫ్యూజ్ అంటే ఏంటి, అలాంటి చిన్న చిన్నవి కూడా చూసుకోవాలి. ఎయిర్ పొల్యూషన్ లో టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్, ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అవసరం. అలాగే దాని యొక్క పర్మిసిబుల్ లిమిట్స్ కావాలి. ఇవన్నీ కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంటుంది, 10 less than 50 అలాగా ఏమున్నాయి ఏంటి అనేది. అలాగే నాయిస్ పొల్యూషన్ కూడా ఇచ్చారు. అలాగే నాయిస్ పొల్యూషన్ కంట్రోల్, మెజర్మెంట్ కంట్రోల్స్ కూడా అడిగారు. ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇది మనకి మేజర్ సబ్జెక్ట్. నెక్స్ట్ మనకి మేజర్ సబ్జెక్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇంజనీరింగ్ కూడా అవసరమే. ఇందులో మనకి స్లోప్, క్యాంబర్, అలాగే సూపర్ఎలివేషన్, దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. సూపర్ఎలివేషన్ సంబంధించి ఈక్విలిబ్రియం సూపర్ఎలివేషన్, డిజైన్ సూపర్ఎలివేషన్, దాని మీద ప్రాబ్లమ్స్, అలాగే సైడ్ డిస్టెన్స్, ఏదైతే మనకి స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఉంటుందో, ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఉంటుంది, ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ ఉంటుంది, వాటికి సంబంధించిన ఫార్ములాలు, దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది కూడా మనం కంపల్సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను కూడా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ ఒకసారి మీకు అనాలిసిస్ చేయడం జరుగుద్ది. ఒకసారి మళ్ళీ నేను ఏంటంటే ఫస్ట్ గా అసలు నోటిఫికేషన్ గురించి ఒక బ్రీఫ్ వ్యూ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుద్ది. ట్రాఫిక్ ఇంజనీరింగ్ లో మాత్రం మీరు బాగా చూసుకోవాల్సింది టైం మీన్స్ స్పీడ్, స్పేస్ మీన్స్ స్పీడ్, టైం హెడ్వే, స్పేస్ హెడ్వే, వాళ్ళకి సంబంధించిన ఫార్ములాలు ఉంటాయి. ఆ ఫార్ములాస్, ఆరిజినల్ డెస్టినేషన్ సర్వే గురించి కూడా ఉంటుంది. అలాగే మనకి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే Q ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V అనే ఫార్ములా ఒకటి ఉంటుంది. ఆ ఫార్ములా బేస్డ్ గా కూడా క్వశ్చన్ అడగడం జరుగుద్ది. వాల్యూమ్స్ కి సంబంధించింది. సరే పేమెంట్ డిజైన్ లో ఏంటంటే క్రైటీరియా, మిడ్ సమ్మర్, లేకపోతే మిడ్ నైట్ సమ్మర్, అలాగే ఏది క్రిటికల్, ఎడ్జా లేకపోతే కార్నరా, అలాంటివి కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ రైల్వే ఇంజనీరింగ్ వచ్చేసరికి పర్మనెంట్ వే స్లీపర్స్, నెంబర్ ఆఫ్ స్లీపర్స్ అనేది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్. నెంబర్ ఆఫ్ స్లీపర్స్ ఎన్ని ఉన్నాయి అనేది M+15 సంథింగ్ అలా ఉంటది. బేస్డ్ ఆన్ గేజ్, దాని యొక్క మనకు అక్కడ ఉన్న టైప్ ఆఫ్ గేజ్ బట్టి కూడా ఉంటది. అవన్నీ కూడా అవసరం. నెక్స్ట్ కోనింగ్ ఆఫ్ వీల్స్ కి యాంగిల్ ఎంత ఉంటది ఏంటి, ఈ విధంగా ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. దీన్ని బట్టి అలాగే టర్న్అవుట్స్, పాయింట్స్ ఎంత అవసరం ఉంటుంది. క్యాంట్ ఒకటి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో వచ్చేసరికి మనకి కరెక్షన్స్ ఉంటాయి. లెంత్ కరెక్షన్, బేస్డ్ ఆన్ టెంపరేచర్, బేస్డ్ ఆన్ ఎలివేషన్, బేస్డ్ ఆన్ స్లోప్ కరెక్షన్, ఇవన్నిటిని బట్టి దాని యొక్క రన్వే లెంత్ ఎంత ఉండాలి అనేది కూడా మనకి ఉంటది. అలాగే విండ్రోజ్ డయాగ్రామ్ ఒకటి ఉంటది. ఆ కరెక్షన్స్ అన్ని కూడా కంపల్సరీ చూడండి. ఒక 4 to 5 కరెక్షన్స్ మాత్రం ఉంటాయి. అవి చూస్తే మనకి మాక్సిమం దాని నుండి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మేజర్ సబ్జెక్ట్ మనకు వచ్చేసరికి సాయిల్ మెకానిక్స్, మనకి SMF మనకి నాన్ టెక్నికల్ అంటే నాన్ స్ట్రక్చరల్ టైప్ లో ఉన్న దాంట్లో మేజర్ సబ్జెక్ట్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్. ఫౌండేషన్ ఇంజనీరింగ్ లో మనకి మెయిన్ గా బేరింగ్ కెపాసిటీ గురించి కంపల్సరీగా మనం ఫోకస్ చేయాలి. అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ అంటే ఏంటి, నెట్ షేపింగ్ బేరింగ్ కెపాసిటీ, అల్టిమేట్ షేప్ బేరింగ్ కెపాసిటీ, అలాగే NC, NQ, N గామా కాన్స్టెంట్స్, అలాగే కొయిజన్లెస్ సాయిల్స్ లో ఎలా ఉంటుంది, కొయిజివ్ సాయిల్స్ లో ఎలా ఉంటుంది, అలాగే ఓవర్ బెడ్ అండ్ ప్రెషర్. నెక్స్ట్ ఏదైతే మనకి ఈ రిటైనింగ్ వాల్స్ లో యాక్టివ్ ఎర్త్ ప్రెషర్, ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్, ఎట్ రెస్ట్ కండిషన్, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేజర్ గా ఏంటంటే మనకి ఏదైతే EN వాటర్ కంటెంట్, టఫ్నెస్ ఇండెక్స్, ఫ్లో ఇండెక్స్, ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. అలాగే కాంపాక్షన్ గురించి, కన్సాలిడేషన్ గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కూడా మనకున్న వన్ ఆఫ్ మేజర్ సబ్జెక్ట్. ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్ చాలా వరకు కూడా మనం నేర్చుకుంటాము. ఇది
మాక్సిమం 1 to 2 days లో కంప్లీట్ చేసే సబ్జెక్ట్ ఇది. 1 to 2 days లో కంపల్సరీగా మనం ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్ చేయగలం. ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఉందో దాంట్లోనే మొన్న టీటీడీకి జరిగినప్పుడు కూడా చాలా క్వశ్చన్స్, కొత్త క్వశ్చన్స్ అడగడం జరిగింది. అందరూ కూడా టీటీడీ, ఏఈ, ఏడబ్ల్యూ, టీఓ పేపర్ ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే దాంట్లో చాలా వరకు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ మీద అడగడం జరిగింది. నెక్స్ట్ సర్వేయింగ్ కూడా మనం మాక్సిమం కంప్లీట్ చేయగలిగిన సబ్జెక్టు ఇది. 3 to 4 days లో ఏదైనా థియరీ వరకు మనం ముందు సబ్జెక్ట్ వరకు కంప్లీట్ చేసుకోగలం అంటే సర్వేయింగ్ కంపల్సరీగా మనం కంప్లీట్ చేసుకోగలం. ఈ విధంగా ఈ సబ్జెక్ట్ కూడా మనం కంప్లీట్ చేసుకోగలం. ఇందాక ఏదైతే నేను క్యాష్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది డివైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నాకు తెలుసు అందరూ కూడా 1 time రిజిస్ట్రేషన్ దాంట్లో ఆల్రెడీ మీరు అప్డేట్ చేసే ఉంటారు. ఒకవేళ అప్డేట్ చేయకపోతే చెక్ చేసుకోండి. అలాగే బీసీలో కూడా గ్రూప్ ఏ, అలాగే గ్రూప్ బి, గ్రూప్ డి, గ్రూప్ సి, గ్రూప్ డి అనేది కూడా ఉన్నవి. అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ లో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కొంత స్పోర్ట్స్ కోటా అండ్ అదర్ కోటాస్ లో కూడా దీనికి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి నోటిఫికేషన్ పరంగా. సో అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి ఎలాగా ఏంటి అనేది అన్ని కూడా ఒకసారి దీన్ని చదువుకుంటే సరిపోతుంది. నార్మలైజేషన్ అనేది ఒకవేళ ఎగ్జామ్ కనుక 1 to 2 days జరిగితే కనుక ఇలాగా మనకి నార్మలైజేషన్ జరిగే క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తారు అనేది ఇందులో ఉంటుంది. మనం ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాసాం కాబట్టి మనకి ఇదంతా ఐడియా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మనకి ఇప్పటిదాకా చెప్పుకున్నామో, సో సబ్జెక్ట్ వైజ్ గా ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఏ నోటిఫికేషన్ లేదు, కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని చెప్తే, టీఎస్పీఎస్సీ లో మేజర్ మనకి ఎస్ఎం, అలాగే ఎఫ్ఎం, నెక్స్ట్ సాయిల్ మెకానిక్స్, ట్రాన్స్పోర్టేషన్, ఈ సబ్జెక్ట్స్ మాత్రం మనం మాక్సిమం వెయిటేజ్ ఇచ్చేవి. అలాగే మిగిలిన సబ్జెక్టులు మనం ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేయొచ్చా అని కాదు. ఈ సబ్జెక్ట్స్ ఏంటంటే మెజారిటీగా ఎక్కువ మనకి అక్కడ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ప్లస్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి. ఎస్ఎం మనకి అరౌండ్ 50 క్వశ్చన్స్ వరకు వచ్చినా సరే ఆశ్చర్యపోకలేదు. 150లో అంటే మీరు ఎస్ఎం అంటే స్ట్రక్చర్ అనాలిసిస్ దాంట్లోకి వస్తుంది, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ దాంట్లోకి వస్తుంది, అలాగే థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, అలాగే మనకి ఉన్న స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. కాబట్టి ఇది మేజర్ గా 50 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ తర్వాత మనకి ఎస్ఎం లో మేజర్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ బాగా చూసుకోవాలి. అలాగే ఎస్ఎఫ్టి అండ్ బిఎండి ఫర్ వేరియస్ కేసెస్ అన్ని చూడాలి. మనం ఏంటంటే జస్ట్ ఓన్లీ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇలాంటివి కాకుండా ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చి ఇక్కడ లోడ్ ఉన్నప్పుడు ఎస్ఎఫ్డి ఎలా ఉంటుంది, బిఎండి ఎలా ఉంటుంది, దాని డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేది కంపల్సరీగా అలాంటివి ఈ మధ్య చాలా ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ లాంటివి. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు చూడాలంటే మెయిన్ చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మాత్రం కంపల్సరీగా ఒకసారి ఈ మధ్యలో జరిగిన ప్రతి ఎగ్జామ్ పేపర్ కూడా తీసుకొని అందులో మనకి సంబంధించిన ఇప్పుడు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నామో వాటిలో ఏమన్నాయి అనేది మాత్రం కంపల్సరీగా చూడండి. రీసెంట్ గా జరిగింది ఏంటంటే, అంటే రీసెంట్ కాకపోయినా లాస్ట్ 4 years లో ఏపీపీఎస్సీ లో ఏఈ ఆర్డబ్ల్యూఎస్ జరిగింది. అలాగే ఇప్పుడు రీసెంట్ గా టీటీడీ, ఏడబ్ల్యూ, ఏఈ, అలాగే ఏటీఓ పేపర్స్ కూడా జరిగినాయి. నెక్స్ట్ ఈ ఇయర్ ఈఎస్సి పేపరు, లాస్ట్ 2 years చూడండి. అలాగే గేట్ లాస్ట్ 5 years చూడండి. సో మనకి ఇది ఏంటంటే క్వశ్చన్ ఎక్స్పోజర్ కోసం అని చెప్పి నేను ఇవన్నీ కూడా చూసుకోమని చెప్పడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ పేపర్ ఉంది, టీటీడీ ఏఈ పేపర్ ఉంది. సో ఈ పేపర్స్ లో మన కాన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ కాన్సర్న్ సబ్జెక్ట్ గురించి ఏమడుగుతున్నారు అనేది చూసుకోండి. దాన్ని బట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఏంటంటే మనం ఎప్పటి నుండో చదువుతున్న సబ్జెక్ట్ మళ్ళీ చదివి అదే సబ్జెక్ట్ చదవడం కంటే ఒకసారి అసలు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలిస్తే మనం ఏ విధంగా చదవాలనేది మనకి ఒక ఐడియా వస్తుంది. సో అలాగే నాన్ స్ట్రక్చరల్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అవసరం ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో
మనకి రెండు రకాలు వేస్ట్ వాటర్ ఉంటుంది, అలాగే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. సో దాని ట్రీట్మెంట్ ప్రాసెస్ మాత్రం మనం కంపల్సరీ పక్కాగా నేర్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ట్రీట్మెంట్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, రీసెంట్ గా జరిగిన టీటీడీ ఎగ్జామ్ లో ఏమడిగాడంటే, టెరిషరీ ప్రాసెస్ లో విచ్ టైప్ ఆఫ్ వేస్ట్ ఈస్ రిమూవ్డ్ అని అడిగారు. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, డిజాల్వ్డ్, సస్పెండెడ్, ఏ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ మనం దాంట్లో రిమూవ్ చేయగలం అని అడిగారు. ఏంటంటే మనం ప్రాసెస్లు చదివేసుకుంటాం, కానీ ఆ ప్రాసెస్ లో ఏ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ రిమూవ్ అవుతున్నాయి అనేది మనం చదవకపోవచ్చు, పైన కదా అని చెప్పి వదిలేయచ్చు. సో ఏ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అనేది అక్కడ ఫిల్టర్ అవుతున్నాయి అనేది మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి. నెక్స్ట్ పాపులేషన్ ఫోర్కాస్ట్ కూడా సింపుల్ గా ఉన్న జామెట్రికల్ ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్, అర్థమెటికల్ ఇంక్రీజ్ మెథడ్ కూడా చూసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే, మన సాలిడ్ వేస్ట్ ఐ థింక్ లేదు. సాలిడ్ వేస్ట్ ఒకసారి చూద్దాం, సాలిడ్ వేస్ట్ ఉందో లేదో. ఓకే, సాలిడ్ వేస్ట్ ఉంది. సో సాలిడ్ వేస్ట్ లోకి వచ్చేసరికి మనకి ఇన్సినరేషన్ అంటే ఏంటి, కంపోస్టింగ్, పైరాలసిస్, ఏరోబిక్ డైజెషన్, ఏరోబిక్ ప్రాసెస్, ఎనరోబిక్ ప్రాసెస్, ఇలాంటివన్నీ సింపుల్ గా చూడడానికి మాత్రం మనకి అంతా తెలిసినట్టే ఉంటుంది. కానీ ఒక ఆప్షన్ పెట్టేటప్పుడు పైరాలసిస్ అంటే విత్ ఆక్సిజన్ లేకపోతే వితౌట్ ఆక్సిజన్, అంటే హీట్ ప్రాసెసా లేకపోతే ఇది ఏం ప్రాసెస్, అలా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి టీటీడీ ఏఈ అండ్ ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ లో బాగా ఎక్కువగా అడిగారు. ఎన్విరాన్మెంట్ లో ఫోకస్ చేసిన క్వశ్చన్స్ మీకు టీటీడీలో బాగా కనపడతాయి. అలాగే మనకి సిపిఎం అండ్ పెట్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా టీటీడీ అండ్ ఏఈ అండ్ ఏడబ్ల్యూ ఎగ్జామ్ లో కంపల్సరీగా ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు అసలు లాస్ట్ క్వశ్చన్ పేపర్స్ మాత్రం చూసాకే మనకి ప్రిపరేషన్ లో స్టార్ట్ చేయండి. సో టిఎస్పిఎస్సి ఆస్పిరెంట్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు దీని గురించి అని. సో వచ్చింది. సో ఆర్ఎండ్బి అనేది మంచి డిపార్ట్మెంట్, ఎవరికి పబ్లిక్ రిలేటెడ్ కాకుండా ఒక మనకి దీంట్లో జరిగే వర్క్స్ అన్ని కూడా ప్రశాంతంగా జరుగుతాయి. అన్ని కూడా శాంక్షన్ వర్క్స్ అన్ని కూడా మాక్సిమం కాంట్రాక్ట్ బేసిస్ టెండర్ వర్క్స్ జరుగుతాయి కాబట్టి వర్క్స్ ఫ్లో కూడా చాలా స్మూత్ గా ఉంటది. అలాగే ప్రాసెస్ లో ఉంటది. ఎప్పటికప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ చెక్ కూడా ఎప్పటికప్పుడు జరిగిపోతుంది. కాబట్టి చేసే కాంట్రాక్టర్ కూడా మాక్సిమం లైసెన్స్డ్ కాంట్రాక్టర్లు ఉంటారు, అలాగే ఎక్స్పీరియన్స్డ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. కాబట్టి మనం వర్క్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కంపల్సరీగా చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇచ్చిన పోస్ట్ 222, ఈ పోస్టులు కూడా జోనల్ వైజ్ ప్లస్ రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. బట్ ఈ ఉన్న పోస్టులో ఒక పోస్ట్ నాది అనే విధంగా అందరూ కంపల్సరీగా గట్టిగా ప్రయత్నిస్తే కంపల్సరీ అవుతుంది. సో మీరు తెలంగాణ ఏంటంటే తెలంగాణ హిస్టరీ అలాగే జాగ్రఫీ ఈ మాత్రం కంపల్సరీగా ఫోకస్ చేయండి. వీటిలో ఉండి మాక్సిమం మీకు జనరల్ స్టడీస్ లో కవర్ అవుతాయి. అలాగే ఫ్రమ్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఫాలో అవ్వండి. దీనికి అంటే ఏ యాప్ ద్వారా మేము చూసుకోవాలి అనేది ఏంటంటే ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుద్ది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ బేస్డ్ కాబట్టి ఎవరు బాగా చెప్తున్నారు అనిపిస్తే కనుక వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి. నేనైతే కనుక మాత్రం నా ఛానల్ ద్వారా మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ప్లస్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ చదవాల్సిన ఫోకస్ ఏరియాస్ ఉంటాయో అవి మళ్ళీ మీకు అందరికి వీడియో చేసి పెట్టడం జరుగుద్ది. ఈ లోపు ఎవరైతే తెలంగాణ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మన యొక్క ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయించండి. నేను ఛానల్ లింక్ కూడా మీకు ఈ డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుద్ది. సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22
అందరినీ కూడా మన ఛానల్ ఫాలో చేస్తే నేను మన అప్డేట్ పెట్టడం జరుగుద్ది. అలాగే టెలిగ్రామ్ ఛానల్, అలాగే వాట్సాప్ ఛానల్ కూడా మీ అందరికీ షేర్ చేయడం జరుగుద్ది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒకసారి మీరు చూసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నెక్స్ట్ నుండి మీరు మన నుండి వీడియోస్ మాత్రం కంపల్సరీగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రోజుకి 1 or 2 వీడియోస్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుద్ది. నేను ఫస్ట్ గా అయితే మాత్రం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుండి స్టార్ట్ చేస్తాను. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సంబంధించి రోజుకో టాపిక్ తీసుకుని ఆర్ ఏదైనా ఒక ఎగ్జామ్ పేపర్ తీసుకుని అందులో వచ్చిన రీసెంట్ క్వశ్చన్స్, అందులో ఉన్న ట్రిక్కీ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా కంపల్సరీగా మన నుండి కంటెంట్ వస్తుంది. కాబట్టి అందరినీ కూడా ఏదైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.